వెల్కమ్ బ్యాక్. హీరో టీవీకే అధ్యక్షుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికలలో 2 చోట్ల నుంచి పోటీ చేస్తారా? అర్బన్ ప్లస్ రూరల్ ఓటర్ల మద్దతు కోసమే ఈ డ్యూయల్ కంటెస్ట్ ఆలోచన చేస్తున్నారంటే అవుననే అంటున్నాయి టీవీకే వర్గాలు. రాబోయే ఎన్నికలలో తాను పోటీ చేసే నియోజకవర్గాలతో కనీసం 20 సెగ్మెంట్లపై పాజిటివ్ వైబ్స్ కోసమే విజయ్ ఇలా ప్లాన్ చేశారంటున్నారు. ఇంతకీ విజయ్ పోటీ చేస్తారంటున్న నియోజకవర్గాలేవి? టేక్ ఏ లుక్. మాస్ హీరో డ్యూయల్ ఎంట్రీ. హీరో విజయ్ డబుల్ రోల్స్ కి కేరా. ఎలక్షన్స్ లోనూ డ్యూయల్ కంటెస్ట్. సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేయడంలో విజయ్ దిట్ట. ఇక్కడ తమిళిగా వెట్రి కజగం స్థాపించిన తర్వాత పాలిటిక్స్ లోనూ అదే తరహాలో పబ్లిక్ కి దగ్గరయ్యేందుకు ప్లాన్ చేసినట్లుంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో విరుగాంబాక్కం, తిరుచి నుంచి పోటీకి దిగుతారు అంటున్నారు. ఇందులో తన ఫ్యాన్ బేస్ తో పాటు ఓటర్లను కూడా ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రభావం చేయవచ్చనే ప్లాన్ ఉంది. చెన్నై నగరంతో పాటు డెల్టా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలనే వ్యూహంతోనే విజయ్ ఇలా డ్యూయల్ కంటెస్ట్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. అన్నా డిఎంకే కూటమికి దూరంగా సింగిల్ గానే ఎన్నికలలో బరిలోకి దిగబోతున్నారు విజయ్. ఇందుకోసం ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటూ ఉండగా చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుక రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బంధువుల వివాహానికి విజయ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి ఫ్రేమ్ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్లింది. గతంలోనే హీరో విజయ్ కి మద్దతుగా జగన్ అభిమానులు చెన్నైలో పెట్టని ఫ్లెక్సీలు కలకలం రేపాయి. 2 ఏళ్ల క్రితమే పార్టీ అనౌన్స్ చేసిన విజయ్ ఆవిర్భావ సభ కూడా జగన్ సిద్ధం సభల తరహాలోనే నడిచింది. గతంలో వైఎస్ జగన్ పార్టీకి వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోరే ఇప్పుడు విజయ్ కోసం పనిచేస్తూ ఉండడంతో ఇప్పుడు హాజరైంది ఓ వివాహానికే అయినా పొలిటికల్ గా చర్చకు దారితీస్తోంది. మరోవైపు విజయ్ పరోక్షంగా డిఎంకేతో కలిసి నడవవచ్చనే ప్రచారం కాస్త బలంగానే నడిచింది. అందుకే కాంగ్రెస్ తో జట్టు కట్టే విషయంపై లీకులు ఇచ్చారంటారు. అయితే అవన్నీ కాదని ఇప్పుడు సింగిల్ గా నడవాలనే వ్యూహం వెనక ప్రశాంత్ కిషోర్ సూచన ఉందంటారు. విజయ్ తన పార్టీకి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ ఓట్లు పడేలా వ్యూహం పన్నినట్లు, అందులో భాగంగానే ఇలా 2 ప్రాంతాల్లో పోటీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ 2 చోట్ల డిఎంకే క్యాండిడేట్లే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చెన్నైలోని విరుగాంబాక్కం సినీ పరిశ్రమకు, నివాస ప్రాంతాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ విజయ్ కి భారీగా అభిమాన గణం ఉండడంతో గెలుపు గ్యారంటీ ఇస్తూ ఉండగా, రాష్ట్రం నడిబొడ్డున ఉన్న తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయడం ద్వారా అటు ఉత్తర, ఇటు దక్షిణ తమిళనాడు జిల్లాల్లోని ఓటర్లపై పాజిటివ్ ఎఫెక్ట్ పడొచ్చనేది టీవీకే అంచనా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా అదనపు బలమవుతుందనేది మరో ప్లాన్. అన్నా డిఎంకే రెండూ కాదని తమిళ ఓటర్ తనకే పట్టం కడతాడనేది విజయ్ నమ్మకం. దానికి తోడు జననాయగన్ వాయిదా పడడం కూడా విజయ్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించగా, దాన్ని కూడా విజయ్ తన ఎన్నికల అస్త్రంగా వాడే అవకాశం కనిపిస్తోంది. డిఎంకేని ఓడించే సత్తా తనకే ఉందనేది టీవీకే అంచనా. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో బహిరంగ సభలతో పాటు ఇతరత్రా కార్యక్రమాల ద్వారా వీలైనంతగా జనంలో ఉండాలని విజయ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.